బీట్రూట్ని చూడగానే అందరూ పారిపోతూ ఉంటారు, కానీ ఈరోజు నేను అద్భుతమైన స్వీట్ తయారు చేసి చూపించబోతున్నాను. బీట్రూట్ ముందుగా శుభ్రంగా కడుక్కొనేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని జ్యూస్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నటువంటి జ్యూస్ని వడగట్టుకోవాలి. మనకు లిక్విడ్ లాంటి పదార్థం మాత్రం ఉపయోగపడుతుంది, మిగతా పిప్పి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టుకొనేసి వేడి చేయాలి. నేనైతే సింపుల్గా అవ్వాలి, త్వరగా అవ్వాలి అనేసి బెల్లం కడుక్కొనేసి ఈ జ్యూస్లోనే వేశాను, బీట్రూట్ జ్యూస్లోనే వేశాను, కలిపి ఉడుకుతుంది అని. తర్వాత కార్న్ఫ్లోర్ ఒక చిన్న గిన్నెలో కలిపాను అన్నమాట. కార్న్ఫ్లోర్ అనేది డైరెక్ట్గా ఈ స్వీట్లో వేయకూడదు, అందువల్ల ఒక గిన్నెలో లిక్విడ్ లాగా తయారు చేసుకున్నాను. బీట్రూట్ కొంతవరకు మరిగింది. మరిగినటువంటి ఈ మిశ్రమంలో ఈ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకున్నాను. కార్న్ఫ్లోర్ వేయడంతోనే గట్టిగా తయారవడం అనేది స్టార్ట్ అయింది. ఒక పొయ్యి మీద డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కోసి ఉంచుకున్నాం కదా, అవి నెయ్యిలో వేయించి పక్కన ఉంచాను. ఇంకొక స్పూన్ నెయ్యి ఈ బీట్రూట్ స్వీట్లో వేశాను. మరి కొద్దిగా నెయ్యి ఒక ప్లేట్కి అప్లై చేసుకున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇందాక ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఈ బీట్రూట్ మిశ్రమాన్ని వేశాను. పైనుండి డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేశాను. కొద్ది క్షణాల్లోనే బర్ఫీ అనేది తయారైంది. చాక్తో కట్ చేసుకుంటే అతి సులువుగా వచ్చేసింది. మనం ఏదైనా పని చేస్తే అది సక్సెస్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఈరోజు మా పిల్లలు, హస్బెండ్ అందరూ ఇంట్లో ఉన్నారు. నలుగురం కూర్చొని ఈ స్వీట్ నాకు అని పోటీపడి మరీ తిన్నాము. చాలా బాగుంది.